నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ రంగంలో తన నటనతో, మేనరిజంతో తనదైన ముద్ర వేశారు బాలయ్య. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 110 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ఘన విజయం సాధించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ దుమ్ములేపింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మరోసారి బాలయ్య గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చారిత్రాత్మక కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ విలన్గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? బాలయ్య హీరోగా ఎలా అదరగొడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలకృష్ణ విలన్గాను దడదడలాడించారు. ఇంతకు బాలయ్య విలన్గా నటించిన సినిమా ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది ఏదో కాదు, సుల్తాన్. ఈ సినిమాలో బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. ఈ సినిమాలో 1999లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఈ సినిమాలో రచన, రోజా, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించారు. హీరోగానే కాదు, విలన్గా నటించి ఆకట్టుకున్నారు అందరినీ. ఈ సినిమాలో బాలయ్య విలన్గా అదరగొట్టారు కూడా. సినిమా చివరి వరకు బాలయ్య విలన్గా గడగడలాడించడం, చివరి 10 నిమిషాల్లో బాలయ్య మారిపోతారు. కానీ సినిమాలో మాత్రం బాలయ్య 2 పాత్రల్లో అద్భుతంగా నటించారు.